హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మనము యెహోవా యొద్దకు మరలదుము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ప్రేమైన దేవుని బిడ్డలారా ధ్యానం చేద్దాం. చాలా విలువైన అమూల్యమైన మాటలు దేవుడు ఈరోజు మనకు కావలసిన సందేశాన్ని దేవుడు మనకిస్తున్నాడని నేనైతే నమ్ముతున్నాను. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 6వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగా అనుకుంటున్నారు మనుషులు, ఆ యొక్క జనం, ఆ యొక్క జాతి ఇశ్రాయేలీలు. హల్లెలూయా. ఏమనంటే మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు అనేది ఈ ఉదయకాలపు వేళ మనం ఆలోచించేద్దాం. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు మన జీవితాల్లో అనే విషయాలు గమనించినట్లయితే ఇక్కడ వారంతట వారు వారి జీవితంలో పొందిన పరిస్థితిని చక్కగా తెలియజేస్తున్నారు. ఏమనంటే ఆయన మనల్ని చీల్చివేసాను, ఆయనే మరల మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయన మనల్ని కొట్టెను, ఆయన మనల్ని బాగు చేయును. హల్లెలూయా. ఎందుకు ఆయన కొట్టాడు, ఎందుకు ఆయన చీల్చివేశాడు? దేవుడు ఊరకనే మనల్ని కొట్టేవాడు కాదు. ఆయన ఊరకనే మనల్ని చీల్చివేయాలనుకునే దేవుడు కాదు. గతించిన వారం కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, మరణం దుర్మార్గతలో ఉండి నశించిపోవటం, మరణించటం ఆయనకి ఎంత మాత్రం సంతోషం కలిగించదు. మనల్ని ఆయన శిక్షించే విషయంలో సంతోషపడే దేవుడు కాదు, మనల్ని బాధించే విషయంలో ఆనందించే దేవుడు కాదు. మనం శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో మగ్గిపోతున్నప్పుడు మనల్ని చూసి ఆనందించి అబ్బాబ్బా ఎంత శ్రమ పొందుతున్నారు నా పిల్లలు అని ఆనందించే దేవుడు కాదండి. మనం నశించిపోతున్న స్థితిని చూసి గంతులేసే దేవుడు కాదు ఆయన. మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదని, ఇదిగో మనల్ని రక్షించడానికి మనిషి కుమారుడుగాని దిగి వచ్చాడని గతించిన ఆదివారం కూడా దేవుని వాక్యపు వెలుగులో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. హల్లెలూయా. ఇక్కడ వీరు అంటున్నారు ఆయన మనల్ని చీల్చివేశాడు. ఎందుకు చీల్చివేశాడు? ఆయన మనల్ని కొట్టాడు. ఎందుకు వారిని కొట్టవలసి వచ్చింది? దేవుడు కలిగిన వాడు, శిక్షించని దేవుడు, లేకపోతే మన శ్రమను చూసి ఆనందించిన దేవుడు ఎందుకు వారిని కొట్టవలసిన పరిస్థితి వచ్చింది? ఎందుకు వారిని శిక్షించాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు వారిని ప్రేమైన దేవుని బిడ్డలారా చీల్చివేసేంత కోపం ఆయనకి రగిలిందంటే ఆ ముందు వచనాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా 13వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. తాను రోగి అగుట ఎఫ్రాయిము చూచెను, తాను పుండు కొరుగుట యోధా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరు యొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఏలయనగా ఎఫ్రాయిమీలకు సింహం వంటి వాడుగాను, యోధా వారికి కొదమ సింహం వంటి వాడుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును. విడిపించువాడు ఒకడును లేకపోవును. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదుకుదురు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎఫ్రాయిము రోగి అయి ఉన్నాడు.
యోధ ఏమండి పుండు కలిగిన పరిస్థితుల్లో ఉంది. హల్లెలూయా. ఏమండి ఇశ్రాయేలు ప్రజల్లో 12 గోత్రకర్తలు మనకు తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ఎఫ్రాయిములను గురించి, ఈ యోధ ఏమండి ప్రజలను గురించి ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో రోగి అవుట ఎఫ్రాయిము చూసెను, తనకు పుండు కలుగుట ఏమండి యోధ చూసెను. ఇలాంటి పరిస్థితి వారికి కలిగినప్పుడు ఎఫ్రాయిము ఎక్కడికి వెళ్ళిందంట? అష్షూరు యొద్దకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళాలి వీరు? దేవుని యొద్దకు వెళ్ళాలి. వారు కలిగిన రోగమును బట్టి, వారు కలిగిన పుండును బట్టి, వారు కలిగిన బాధను బట్టి, వారు కలిగిన శ్రమను బట్టి జీవము కలిగిన దేవుని యొద్దకు వెళ్ళవలసిన వీరు అష్షూరీయుల యొద్దకు వెళ్ళారు. అష్షూరీయులను ఆశ్రయించారు. ఏమండి దేవుని ప్రజలు కాక దేవునికి విరోధమైన మార్గాలలో, ఏమండి దేవునికి విరుద్ధమైన జీవితాలలో, ఏమండి దేవుణ్ణి కాక దేవునిగా తెలుసుకొనక అనేకమైన వాటిని ఆధారాలు చేసుకుని ఆరాధిస్తున్న వారి యొద్దకు వెళ్ళి వారి యొద్దకు వెళ్ళి వారిని ఆశ్రయించాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ రాజు ఏమండి రాజైన యారేబును పిలుచుకున్నారట. అయితే దేవుడు అంటున్నాడు, అతడు నిన్ను స్వస్థపరచ జాలడు, నీ పుండు బాగు చేయజాలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఎఫ్రాయిము, నీకు కలిగిన బాధను బట్టి, నీకు కలిగిన రోగమును బట్టి, నీకు కలిగిన పుండును బట్టి నీవు అష్షూరుల యొద్దకు వెళ్ళావు, ఆ రాజుని పిలిపించుకున్నావు, కానీ వారి ద్వారా నీకు ఏమాత్రం స్వస్థత కలుగదు. ఆ రాజు నిన్ను స్వస్థపరచ చాలడు, ఆ రాజు నిన్ను బాగు చేయ చాలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వీరికి ఇలాంటి పుండు, బాధ, భయంకరమైన శ్రమను దేవుడు కలగజేశాడు? ఎందుకు దేవుడు వారిని చీల్చివేశాడు? ఎందుకు దేవుడు వారిని కొట్టాడంటే, ఆ హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల స్థితిగతులు మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు దేవునికి విరోధముగా బ్రతుకుతూ వచ్చారు. దేవుణ్ణి విసర్జించి, దేవుణ్ణి విడిచిపెట్టి ఏమండి వారు బ్రతుకుతూ వచ్చారు. జ్ఞానం లేకుండా వారు ఏమండి దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా వచనాలు ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ వారు దేవుణ్ణి విడిచిపెట్టి ఏమైపోయారయ్యా అంటే వేశ్యులుగా మారిపోయారని, జారత్వములోనికి వెళ్ళిపోయారని, దేవుణ్ణి జీవము కలిగిన దేవుణ్ణి సృష్టికర్తని దేవుని విడిచిపెట్టి వారు తమకు అనుకూలమైన మార్గాలలో వారు జీవిస్తూ వచ్చారని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయంలో ఒకసారి మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు, 9వ వచనం చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం క్షమించాలి 4:9 కాబట్టి జనులు ఎలాగూ యాజకులను అలాగే సంభవించును, వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుతును. హల్లెలూయా. దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఎందుకు వారిని శిక్షించాడయ్యా, ఎందుకు వారిని కొట్టాడయ్యా అంటే వారి ప్రవర్తన బట్టి. హల్లెలూయా. ఏంటి వారి ప్రవర్తన అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అలా చదువుకుంటూ వెళ్తే చాలా వచనాలు ఉంటాయి, కానీ మనం అదే 4వ అధ్యాయంలో 14 నుంచి చూస్తే వేశ్యలతో సాంగత్యము చేయొచ్చు, బలులు నర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింతును, మీ కోడళ్ళు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపును. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. 16వ వచనం చూద్దాం. పెయ్యి మొండి తనము చూపునట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు గనుక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగునే ఉండనిమ్ము. వారికి ద్రాక్షారసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానమైన దానిని ప్రేమింతురు. సుడిగాలి జనులను చుట్టుకొని పోవును, తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునొందుదురు. హల్లెలూయా,
ఈ యొక్క అధ్యాయాన్ని లేకపోతే ఈ యొక్క హోషేయ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే ప్రేమైన బిడ్డలారా, ఈ హోషేయ గ్రంథములో ఆనాటి కాలపు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించారు. వారి ప్రవర్తన దేవునికి పూర్తి విరుద్ధంగా ఉంది. వారి ఆలోచన తీరు, వారి నడవడిక, వారి మాట అన్ని దేవునికి విరోధమై ఉన్నాయి. వారు ఏమైపోయారంటే వేశ్యలతో కలుసుకున్నారని మనం చదువుకున్నాం. వ్యభిచారులతో సాంగత్యం చేసిన వారై ఉన్నారని మన దేవుని వాక్యంలో చదువుకుంటూ వచ్చాం. అదే సమయంలో ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొని పోయింది అంటూ కూడా ప్రభు వాక్యం తెలియజేస్తుంది. మొండితనము చూపినట్లుగా వారు మొండితనము నా ఎడలు చూపి ఉన్నారు. నా ఎడల వారు మొండిగా ప్రవర్తించారు, మూర్ఖంగా. హల్లెలూయా. ఇలాగున దేవునికి వారు విరోధంగా ఉండటాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే చీల్చివేశాడు. ఆయన వారిని కొట్టాడు. హల్లెలూయా. అందుకే అలా అంటూ ఆయన అన్నాడు, అందుకే నేను ఎఫ్రాయిముల ఎడల నేను ఎలా ఉన్నాను, మళ్ళీ 5వ అధ్యాయం 14వ వచనంలో ఎఫ్రాయిములకు సింహం వంటి వాడును గాను, యోధా వారికి కొదమ సింహం వంటి వాడుగాను నేనుందును. హల్లెలూయా. నేనే వారిని పట్టుకొని చీల్చివేదను, నేనే వారిని కొనుపోవదును, విడిపించువాడు ఒకడును లేకపోవును. హల్లెలూయా. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదుకుదురు. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు ఏంటయ్యానంటే వారి ప్రవర్తన బట్టి వారిని దేవుడు శిక్షించాడు. వారి క్రియలను బట్టి దేవుడు వారిని కొట్టాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వారు శీఘ్రముగా నా తట్టు తిరిగితే, దేవుని స్తోత్రం, నన్ను వెదికితే ఇదిగో దేవుడు వారి జీవితాల కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సహజంగా ఆలోచన చేయండి, తల్లిదండ్రులుగా మనం మన పిల్లలు కాస్త త్రోవ తప్పుతున్నారు అంటే ఏం చేస్తాం? శిక్షిస్తామా, శిక్షించమా? మన పిల్లలు మాట వినకుండా మన మాట దాటి వెళ్ళిపోతున్నారు అంటే తల్లిదండ్రులుగా మన పిల్లలు మన మాటను ధిక్కరించి మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, వాళ్ళ తీరు కొంచెం మారిపోయింది, వాళ్ళ విధానం కొంచెం లోక సంబంధంగా కలిసిపోయింది అనుకున్నప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం? కాస్త శిక్షణలో వారిని పెడతాం, మందలిస్తాం, గద్దిస్తాం. కొన్నిసార్లు సామెత గ్రంథంలో చెప్పినట్లుగా బెత్తం కూడా వాడతాం. హల్లెలూయా. బెత్తం వాడకపోతే కుమారుడు తండ్రికి ఎలా అయిపోతాడంట? విరోధి అయిపోతాడు, దుర్బీజుడు అయిపోతాడు, మాట వినని వాడైపోతాడు, విరోధంగా ప్రవర్తించేవాడుగా మారిపోతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక తల్లిదండ్రులుగా మనమే మన పిల్లల విషయంలో మాట వినకపోతే, చేదాటిపోతుంటే, ధిక్కరిస్తుంటే, మొండితనం చూపుతుంటే, తిరుగుబాటు చేస్తుంటే, వారు మంచి కోరి, వారు మేలు కోరి, వారు దీవెని కోరి మనం ఏం చేస్తామంటే కాస్త శిక్షణ కలగజేస్తాం. హల్లెలూయా. గద్దిస్తాం, హెచ్చరిస్తాం వారిని. ఇదిగో బెత్తం వాడి నువ్వు సరిగ్గా లేకపోతే మాత్రం ఇదిగో ఎలాగా ఉంటుందిరా అంటూ కూడా మనం చేస్తాం. హల్లెలూయా. దేవుడు అదే అంటున్నాడు, వారి ప్రవర్తన బట్టి నేను వారిని శిక్షిస్తాను, ఎందుకంటే నేను పరలోకపు తండ్రిని, వారు నా స్వజనులు. వారు నేను ఏర్పాటు చేసుకున్న నా జనం కనుక నేను వారిని కొట్టేదను, నేను వారిని చీల్చివేసేదను. అయినా వారు మనస్సు త్రిప్పుకొని నా యొద్దకు వస్తే గనక, హల్లెలూయా, వారు మనస్సు త్రిప్పుకొని వారి ప్రవర్తన మార్చుకొని నా యొద్దకు వస్తే శీఘ్రముగా వారు నన్ను వెతుకుతురు, వెతికితే నేను వారి ఎడల కార్యం జరిగిస్తానంటూ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఆ మాటలు మాట్లాడిన తర్వాత దేవుడు వారికి ఆ సమాచారం అందించాడు. ఇదిగో మీరు మనస్సు త్రిప్పుకొని నా వైపు తిరిగిన ఎడల, శీఘ్రముగా నన్ను వెతికిన ఎడల, ఇదిగో నన్ను వెతుకుతురు, నన్ను వెతికితే కనుక ఇలాగున్న జరుగుతుంది అన్నట్లుగా దేవుడు మాట్లాడితే అప్పుడు వాళ్ళందరూ అనుకుంటున్న మాట 6వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడంటే, మనం చదువుకున్న మాటే, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఆయన యొద్దకు మరలుదాం, తిరిగి వెళదాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆయన వారిని శిక్షించేసరికి, ఆయన వారిని కొట్టేసరికి ఇప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? బుద్ధి తెచ్చుకొని మళ్ళా దేవుని తట్టు తిరుగుతున్నారు.
హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, శ్రమ కలగక మునుపు నేను ఆయన త్రోవని విడిచి జీవించి తిని, శ్రమ కలిగిన తర్వాత నేను మరలా ఆయన వద్దకు తిరిగి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం మనుషులు ఎలాంటి వాళ్ళం అంటే చాలా తెలివైన వాళ్ళం అనుకుంటాం, అంతే, పెద్ద తెలివైన వాళ్ళం కాదు. హల్లెలూయా. ఏమండి, నాకేంట్లేక అన్నట్లుగా అనుకుంటాం. కాస్త కలిగినా, కాస్త బాగున్నా, కాస్త పరిస్థితులు అనుకూలంగా మారినా మనం ఏమైపోతామంటే ఇక మనకి మించిన వాళ్ళు లేరు అన్నట్లుగా మన ప్రవర్తన ఉంటుంది. అందుకే శ్రమ కలగకు మునుపు నేను ఆయనకి 119:27 చరణం 67 119 కీర్తన 67 చరణం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రభువు మనల్ని శిక్షిస్తున్నారు? ఎందుకు ప్రభువు మనల్ని కొడుతున్నారు? ఎందుకు ప్రభువు మనల్ని శ్రమకు అప్పగిస్తున్నారు? లేకపోతే ఎందుకు దేవుడు మనల్ని చీల్చివేస్తున్నాడు, బెత్తం వాడుతున్నాడు అంటే మనం ఆయనకు దూరం అయిపోయాం. హల్లెలూయా. మనం ఆయనకు విరోధంగా బ్రతుకుతున్నాం. మనం ఆయన ఆజ్ఞను అతిక్రమించిన వారమై జీవిస్తున్నాం. మనము ఆయన చిత్తానికి వెలుపల బ్రతుకుతున్నాం. మనం ఆయన్ని విసర్జించి మనకిష్టమైన త్రోవల్లో, మనకిష్టమైన మార్గాల్లో, మనకిష్టమైన జీవితంలో మనము జీవిస్తున్నాం. అందుకే దేవుడు మనల్ని కొడుతున్నాడు, శ్రమకు అప్పగిస్తున్నాడు. శ్రమకు అప్పగించేసరికి ఏమయ్యామయ్యా అంటే తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వస్తున్నాం. హల్లెలూయా. శ్రమ కలగక మునుపు అన్నీ బాగున్నప్పుడు నాకేంట్లే అని నేను ఆయనకి దూరం అయిపోయాను. హల్లెలూయా. ఆయన వాక్యానికి విరోధినై జీవించాను. ఇప్పుడు శ్రమ కలిగింది కదా, శ్రమ కలిగేసరికి నేను ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు హోషేయ గ్రంథంలో ఎందుకు కొట్టాడు, ఎందుకు చీల్చివేశాడయ్యా అంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ జీవిత విధానాన్ని బట్టి, వాళ్ళు దేవుని విసర్జించి లోకస్తులతో కలిసిపోయిన దాన్ని బట్టి, ఎఫ్రాయిము విగ్రహములలో కలుసుకొని పోయిన దాన్ని బట్టి దేవుడు వారిని చీల్చివేశాడు. హల్లెలూయా. అందుకే నేనే వారిని చీల్చివేసి తిని, నేనే వారిని కొట్టి తిని, తప్పించువాడు ఒకడు లేడు అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన మూర్ఖ ప్రవర్తన, మన అవివేకం, మన అవిశ్వాసం, మనలో ఉన్న ఈ మొండితనము చూపించే స్వభావాన్ని బట్టి మనం దేవునికి దూరమై ఏమైపోతున్నామై అంటే దేవుని చేత కొన్నిసార్లు శిక్షింపబడుతున్నాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేని గొప్ప ఆజ్ఞని పొంది జీవము కలిగిన దేవుని కలిగి వెంబడిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే విగ్రహములతో కలుసుకొని పోయారు. దేవుడు అన్య జనులతో వారు పొత్తు పెట్టుకొని ఉన్నారు. అందుకే ఆయన వారిని కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక అలాగున ఆయన వారిని కొట్టాను, చీల్చివేశాను, బాధకు గురి చేశాను. కనుక ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారయ్యా అంటే దేవుని తట్టు తిరిగారు. అందుకే ఆయన యొద్దకు మరలదము రండి అని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అలా మాట్లాడుతూ వాళ్ళే అంటున్నారు, మనల్ని ఆయన చీల్చివేశాడు కనుక ఆయనే మరలా మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన మనల్ని కొట్టెను గనక ఆయనే మనల్ని బాగు చేయును. ఎంత గొప్ప మాట. హల్లెలూయా. బుద్ధి తెచ్చుకున్న వారు మాట్లాడుతున్నారు ఏంటంటే ఆయన మనల్ని కొట్టాడు, మరలా ఆయన మనల్ని బాగు చేస్తాడు. ఆయన మనల్ని చీల్చివేశాడు, మరలా ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడే అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం త్రోవ తప్పి తొలగిపోతున్నప్పుడు శిక్షించి మరలా ఆ శిక్షలో నీకు బుద్ధి వచ్చినప్పుడు, ఆ శిక్షలో నీవు తెలుసుకున్నప్పుడు, ఆ శిక్షలో నువ్వు సరిచేయబడినప్పుడు, ఆ శిక్షణలో నీవు మార్పు చెందినప్పుడు మరలా నిన్ను బాగు చేసే దేవుడు ఆయన, మరలా నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. శిక్షించిన వానిగా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు మరలా దేవుని తట్టు తిరిగితే గనక, దేవుని వైపు మరలితే గనక మనల్ని ఆయన ఏం చేస్తాడో తెలుసా? బాగు చేసే దేవుడు. ఆయనే మనల్ని చీల్చివేశాడు, మరలా ఆయనే మనల్ని స్వస్థపరచును. డాక్టర్కి ఏమొచ్చి ఉండాలి? వైద్యం తెలిసి ఆపరేషన్ కోసి పడేయడమే కాదు, తర్వాత
కుట్లేయడం కూడా తెలియాలి కదా. హల్లెలూయా. ఏమండి, ప్రెగ్నెంట్ వచ్చారు, నార్మల్ డెలివరీ రావట్లేదు కాబట్టి గబగబా ఆపరేషన్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చేసి పొట్ట కోసపడేసి లోపల ఉన్న బేబీని తీసేసిన తర్వాత కుట్లేడు నాకు రాదన్నాడు అనుకో, ఏమవ్వాలి అప్పుడు? ఏమండి, పేషెంట్ ఎట్టగా మొత్తెత్తారు కనుక తనకు అర్థం కాదు. అక్కడ ఉన్న డాక్టర్లు కూడా కొట్టుకులాడాలి, ఈ నర్సులు కూడా, ఓ నువ్వేం డాక్టర్ నాయనా, కుట్లేడు రానోడు కోత కోయటం ఎలాగా, ఇప్పుడు ఏం చెప్పాలి సమాధానం అంటారనరా. హల్లెలూయా. ఆ పేషెంట్కి సంబంధించిన బంధువులు ఉన్నారు, అక్కడ సంబంధించిన వారు ఉన్నారనుకో, ఏం చేస్తారు అక్కడ మీకే తెలిసాక. హల్లెలూయా. అసలు నువ్వేం డాక్టర్, నువ్వు లంచం ఇచ్చి సర్టిఫికేట్ సంపాదించావా ఏంది అన్నట్టుగా ఆ డాక్టర్ యొక్క పరిస్థితులు ఊహించుకుంటేనే భయంకరం కదా. హల్లెలూయా. కాబట్టి డాక్టర్కి ఏం చేయడం రావాలి, కొయ్యటమే కాదు, కుట్లేసి మాన్పే విధంగా కూడా చేయడం రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు కొట్టి చీల్చి పడేసే దేవుడే కాదు, నీవు బుద్ధి తెచ్చుకొని మార్పు చెంది ఆయన తట్టు తిరిగితే, ఆయన యొద్దకు వస్తే నిన్ను స్వస్థపరిచి బాగు చేసే దేవుడు కూడా. హల్లెలూయా. వారే చెప్తున్నారు, ఇప్పుడు బాధన ఉంది, శిక్షణ ఉంది, కొట్టబడి చేల్చబడి ఆయనకు దూరం అయిపోయి జీవితున్న వారి జీవితాల్లో ఇప్పుడు వాళ్ళే పలుకుతున్న మాట ఏంటంటే, ఆయన మనల్ని చీల్చివేశాడు, ఆయనే మరలా మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయనే మనల్ని కొట్టాడు, ఆయనే మనల్ని బాగు చేయను. ఎంత అద్భుతమైన మాట, ఒకసారి ఆలోచించేయండి. తిరిగి మనం ఆయన వద్దకు వచ్చినట్లయితే ఆయనే మనల్ని ఏం చేస్తాడట, బాగు చేస్తాడు. తిరిగి రానంత వరకు మనం బాగుపడం. ఆయన యొద్దకు తిరిగి రానంత వరకు మనం స్వస్థత పొందలేం. తిరిగి మనం బుద్ధి తెచ్చుకొని ఆయన తట్టు తిరిగినంత వరకు మన జీవితంలో మేలు చూడలేం. ఆయన తట్టు తిరిగి ఆయన యొద్దకు రానంత వరకు మన జీవితంలో ఏ కార్యము చూడలేం. ఎప్పుడైతే ఆయన యొద్ద తిరుగుతామో, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, హింస కలిగినప్పుడు, అవమానం, నిందకు గురి చేయబడినప్పుడు, అనేకమైన ప్రతికూల పరిస్థితులకు మనం అప్పగింపబడినప్పుడు, ఇదిగో నేను ఎక్కడో ఆయనకు విరోధంగా ఉన్నాను, నేను ఆయనకు దూరమై ఉన్నాను, ఆయన ఆజ్ఞను అతిక్రమించిన వాడినై ఉన్నాను, నేను ఆయనకు వెలుపల జీవిస్తున్నాను, నేను ఆయనకి ఇదిగో ఆయన మాటలకి వెలుపల విరోధంగా నేను బ్రతుకుతున్నాను. అందుకే శ్రమ కలిగింది. శ్రమ కలిగిన నేను ఇప్పుడు ఆయన యొద్దకు మరలుతున్నాను. శ్రమ కలిగిన తర్వాత నేను ఆయన తట్టు తిరుగుతున్నాను, ఆయన యొద్దకు వస్తున్నాను, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాను అని మనం జీవించగలిగితే, అని చెప్పగలిగితే, దేవుడు అప్పుడు నిశ్చయంగా మనల్ని బాగు చేస్తాడండి. దేవుడు అప్పుడు నిశ్చయంగా మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఎలాగా దీవిస్తాడో మరలా దేవుని గురించి చెప్పబడిన కొన్ని విషయాలు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. తప్పు చదవాలి మళ్ళా. మృతి నొందించువాడును బ్రతుకించువాడును నేనే, గాయపరుచువాడును స్వస్థపరుచువాడును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభు మరల ఇక్కడ అంటున్నాడంటే, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరుచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతుల నుండి విడిపించువాడెవడును లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతి పొందించేవాడు, మరణానికి అప్పగించేవాడు ఆయనే, మరలా బ్రతికించే దేవుడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మరణానికి అప్పగిస్తాడు? ఇందాక నేర్చుకున్నట్లే, ఆయనకి విరోధంగా మనము జీవించటాన్ని బట్టి, ఎఫ్రాయిం విగ్రహములతో కలిసిపోవటాన్ని బట్టి, ఏమండి వారు జారులతోనూ వ్యభిచారులతోనూ పొత్తు కలుపుకొని వారు జీవించటాన్ని బట్టి అక్కడ వారిని ఆయన శిక్షించాడు. మన జీవితాల్లో కూడా ఎందుకు మనల్ని ఆయన మృతికి అప్పగిస్తాడు, మరణానికి అప్పగిస్తాడంటే, సేమ్ దేవునికి మనం విరోధంగా జీవించటాన్ని బట్టి ఆయన మృతి నొందించేవాడుగా ఉన్నాడు.
మరలా ఆయన జీవింపచేసే దేవుడిగా కూడా ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? మృతి నొందించేవాడు, జీవింపచేసేవాడు, మరణానికి అప్పగించేవాడు, మరలా బ్రతికించే దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట వినకుండా, ఆయన ఇచ్చిన అవకాశాలు మనం వినియోగించకుండా పదే పదే ఆయనకి విసుగు తెప్పించి, కోపం తెప్పించి, ఏమండి ఆయన విరోధమైన మార్గంలో మనం బ్రతుకుతుంటే ఆయన మనల్ని మరణానికి అప్పగిస్తాడు, శిక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఒకవేళ మనం మార్పు చెంది నిజంగా ఆయన యొద్దకు తిరిగి వస్తే మాత్రం, మనం ఆయన యొద్దకు తిరిగి ఆయనకు ఏమండి లోబడితే మాత్రం మరలా ఆయన మనల్ని ఏం చేస్తాడంట? జీవింప చేస్తాడు. బ్రతకాలని ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉండదండి? బతకాలనే కదా ఈ ప్రయాసలు, ఈ తెప్పలు, ఈ బాధలన్నీ. బతకాలి భూమి మీద కలకాలం, కొంతకాలం బతకాలనే. హల్లెలూయా. అవును, హల్లెలూయా. ఏమండి మరణించాలని ఎవరు అనుకోరు, కాస్త కొంతకాలం బ్రతకాలనే కోరుకుంటాం కదా. రేపో మాపో 100 సంవత్సరాలు వచ్చిన ముసలావిడు కూడా అప్పుడే నేను చనిపోకూడదయ్యా, ఇంకా కొంతకాలం భూమి మీద ఉండాలనుకుంటున్నానంటది. వణికిపోతూ కూడా చేతులు వణికిపోతాయి, పొళ్ళన్నీ రాలిపోతాయి, బోసు నోరేసుకొని. ఏమండి అప్పుడే నాకు చావాలని లేదు అంటారు. హల్లెలూయా. బ్రతకాలని ప్రతి మనిషికి ఉంటుంది. అయితే ఎప్పుడయ్యా మనం బ్రతుకుతామంటే ఆ బ్రతికించు వాని చేతిలో మనం ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనల్ని బ్రతికించేవాడండి. అందుకే అంటున్నాడు, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరుచువాడును స్వస్థపరుచువాడును నేనే. హల్లెలూయా. మన దేవుడు అలాంటి గొప్ప దేవుడు. కొన్ని వచనాలు ఇంకా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడనే విషయాలు. యోబు గ్రంథం 5:18. యోబు గ్రంథం 5:18. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కృపగలిగిన దేవుడో మన దేవుడు, ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. హల్లెలూయా. ఆయన గాయపరుస్తాడు. ఎందుకంటే మన తిరుగుబాటును బట్టి, మన అవిధేయతను బట్టి, ఆయన సన్నిధికి విరోధంగా జీవించడాన్ని బట్టి, నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న దాన్ని బట్టి, దేవుని వాక్యం ఎరిగిండు, ఆ వాక్యాన్ని అనుసరించి నడవకపోవటాన్ని బట్టి. హల్లెలూయా. ఈరోజు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు తెలియదా? తెలుసు, కానీ దేవుని వాక్యానుసారమైన జీవితం లేదు మనకి. దేవుని సన్నిధికి మనం రావట్లేదా? వస్తున్నాం, కానీ దేవుని సన్నిధికి వస్తూ కూడా సరి అయిన మారు మనసు అనుభవం లేకపోవటాన్ని బట్టి. దేవుని వాక్యం ఎరిగియుండియో ఆ వాక్యానికి తగినట్లు జీవించు. దేవుడు ఎవరో ఎరిగియుండియో ఆయన ఎరిగిన మనం ఆయనకి తగినట్లుగా అనుకూలంగా మనము బ్రతకలేకపోవటాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే గాయపరుస్తున్నాడు. మరలా ఆయనే మన గాయాలని కట్టుచున్నాడు, ఆయనే మనల్ని గాయానికి గురి చేస్తున్నాడు. మరలా ఆయన చేతులే మనల్ని స్వస్థతను కలుగు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? అవిధేయతను బట్టి, మూర్ఖత్వాన్ని బట్టి, మొండితనాన్ని బట్టి, ఏమండి లోకముతో కలిసిపోయిన దాన్ని బట్టి, దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించడాన్ని బట్టి శిక్షింపబడుతున్నావా? గాయపరచబడుతున్నావా? అయితే ఈరోజు నువ్వు దేవుని యొద్దకు వస్తే దేవుడు నీ పరిస్థితిని మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని ఏమండి సాక్ష్యం విన్నాం, చిన్నాను చెప్పింది, ఇదిగో మేము దేవుని యొద్దకు వచ్చుచున్న దగ్గర నుంచి దేవుడు మా అవసరతలన్నీ తీరుస్తున్నాడు. హల్లెలూయా. మేము దేవుని యొద్దకు ఆయన సన్నిధికి వచ్చిన నాటి నుండి ఏ వారానికి ఆ వారం మేము అనుకున్న ప్రతి కార్యం ఆయన చేస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు మేము వెళ్ళేవారం వచ్చేవారం, కానీ ఇంత ఆత్మీయత మాకు లేదు. మేము కూడా ఏమంటే క్యాజువల్గా, ఏమంటే ఫ్యాషన్ క్రైస్తవులం కానీ మేము ఇంతకుముందు ఉన్నాము. అంటే ఆదివారం వెళ్ళి వచ్చామా లేదా అన్నట్లుగానే మేము ఉన్నాము. తద్వారా మేము ఏ మేలు
చూడలా, ఏ కార్యాలు మేము చూడలా. ఎప్పుడైతే ఇదిగో దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యములో మేము ఎదుగుతున్నామో, దేవుని సన్నిధిలో మేము ఉంటున్నామో, దేవుడు మా జీవితంలో ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు ఆయన చేస్తా మమ్మల్ని నడిపిస్తున్నాడని సాక్ష్యం మనం విన్నాం. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చి ఆయనకు అనుకూలంగా మనం బ్రతికితే ఆయనే మనల్ని బాగు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయనే మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన మన జీవితాల్లో కార్యాలు చేసే దేవుడు అండి. ఇంకా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు ఆయనే. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నాం, ఆయన ఏమంటున్నాడు? మృతి నొందించువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే. ఇక్కడ అదే మాట సమూయేలు గ్రంథంలో కూడా చదువుతున్నాం. ఏమంటున్నాడంటే అక్కడ సజీవులను గాను మృతులను గాను చేయవాడు యెహోవాయే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి? సజీవులను గాను మృతులు గాను చేయవాడు ఆయనే. ఆయన స్వాధీనంలో ఉంది. అందుకే జీవ మరణములు యెహోవా వశం. ఎవరి వశం అండి? నువ్వు బ్రతకాలన్నా చావాలన్నా నీ చేతిలో లేదు. నేను కలకాలం బతుకుతానన్నా నీ చేతిలో లేదు. నేను ఇప్పుడే చచ్చిపోదాం అనుకున్నా నీ చేతిలో లేదు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, సజీవులను గాను మృతులు గాను చేయవాడు ఆయనే. ఎందుకంటే జీవ మరణాలు ఆయన వశంలో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన వశంలోనే, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఆయన అందుకే అంటున్నాడు ఇక్కడ, హన్న చక్కగా గీతం పాడుతుంది. దేవుని యొద్ద నుండి మేలు పొందిన తర్వాత హన్న చక్కగా దేవుని కార్యాలను గురించి వివరిస్తూ రాస్తూ ఉన్న మాటలు ఇవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇలా చేయవాడు, ఇలా ఆయన మృతులుగాను సజీవులుగాను చేయవాడు దేవుడే. హల్లెలూయా. కనుక నీవు బ్రతకాలంటే, లేకపోతే నీవు మరణించాలంటే దేవుని స్వాధీనంలోనే ఉన్నాయి. మనం ఆయనకు అనుకూలంగా బ్రతికామనుకో, ఆయన ఆజ్ఞను అనుసరించి బ్రతికామనుకో, దీర్ఘాయువుని దేవుడు మనకు కలగజేస్తాడు. హల్లెలూయా. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగినట్లు ఇదిగో ఇలాగున నీవు జీవించు, నీ తల్లిదండ్రులను సన్మానించు అనే విషయాలు కూడా మనకి మన దీర్ఘాయువుకు కారణాలుగా చెప్పబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన మృతులను మృతులుగాను సజీవులుగాను చేయవాడు ఆయనే. మళ్ళీ 7వ వచనం కూడా చూస్తే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు? ఒకసారి చదువుకుందాం, మళ్ళీ వెళ్దాం. హల్లెలూయా. ఆయనకి ఎలాంటి వాడయ్యా అంటే దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు ఆయనే. ఎలాంటి వాడు అంటే ఆయన ఇంకా మన ప్రభు ఎలాంటి వాడు? దారిద్ర్యమును ఐశ్వర్యాన్ని కలగజేసేది ఆయనే. చాలామంది ఏమంటారు తెలుసా? కాస్త కలిసి రావట్లేదంటే పరిస్థితులు, అయ్యి బాబు ఏదో తేడా అయిపోయింది, తేడా వచ్చేసింది. ఎక్కడ తేడా వచ్చేసిందో చూపించేస్తే పోద్ది, ఎక్కడ తేడా వచ్చిందో మార్పిచ్చేస్తే పోద్ది, ఎక్కడ తేడా జరిగిందో కాస్త మార్పు చేర్పులు చేసేస్తే పోద్ది అనుకుంటారు. హల్లెలూయా. లేదండి, దారిద్ర్యం కలుగుతుంది ఆయన ద్వారానే. ఎందుకు? మనం ఆయనకు విరోధంగా బతుకుతున్నప్పుడు దారిద్ర్యం రాకేమవుతుంది? హల్లెలూయా. మనం ఆయన ఆజ్ఞను అతిక్రమించి బ్రతుకుతున్నప్పుడు, ఆయన యొక్క చిత్తాన్ని కొట్టిపడేసి మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుని జీవిస్తున్నప్పుడు, పాపములోనే శాపములోనే బ్రతుకుతున్నప్పుడు, మన ఇష్టాల్లోనే మన కోరికలోనే మనం నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నప్పుడు, దేవుని కోపం వల్ల దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాదా? హల్లెలూయా. హల్లెలూయా. యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో వారి పంటంతా నాశనం అయిపోయింది, వారి వ్యవసాయ భూములన్నీ పాడైపోయాయి. ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు, అంజూరపు చెట్లు, పంట పండే ప్రతి ఫలాలు అన్నీ ఎండిపోయి పాడైపోయి చేతుకు రాక కరువు చేత వాళ్ళు అలమటిస్తున్నారు యోవేలు గ్రంథంలో. హల్లెలూయా. అందుకే కదా ప్రభు ప్రవక్తని ఏర్పాటు చేసుకొని యోవేలు ప్రవక్తని నిలబెట్టి ఉపవాస ధ్యానం ప్రతిష్ఠించి ఆయన బ్రతిమలాడుకోండి, అన్నీ ఏమైపోతున్నాయి?
పాడైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి, చెడిపోతున్నాయి. చేతికి పంట రావట్ల, పసర పురుగులు, మిడతలు, అవి ఇవి అన్నీ మన పంట పొలాలను పాడు చేసి పడేస్తున్నాయి. కనుక పశువులకు మేత లేక అవి అల్లాడిపోతున్నాయి. దారిద్ర్యతలోనికి మనం వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. కరువులోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకు అంటే ఇదిగో మనం ఎక్కడ ఆయన విరోధంగా ఉండటాన్ని బట్టి, ఆయనకి విరోధంగా మనము జీవించటాన్ని బట్టి ఆయన మనల్ని కరువుకు అప్పగించాడు, దారిద్ర్యతకు అప్పగించాడు. ఆయన ఉగ్రత మన మీద కొమ్మరించి ఇదిగో మనకేమి మన చేతికి రాకుండా ఆయన నాశనం చేస్తున్నాడు. గనక ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, ఆయన సన్నిధిలోనికి రండి, ఆయనకి మొరపెడదాం, బ్రతిమలాడదాం అంటూ యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆయన అంటున్నాడు, దారిద్ర్యమును ఐశ్వర్యమును కూడా కలగజేసేది దేవుడే. ఎందుకు దారిద్ర్యం కలుగుతుంది అంటే మనం ఆయన మాటను ధిక్కరించి లోకములో పాపములో బ్రతకటాన్ని బట్టి, ఆయన విసర్జించి మనకి నచ్చినట్లు మనము జీవించటాన్ని బట్టి. హల్లెలూయా. ఏమంటే ఒక సేవకులకు మాలాంటి వాళ్ళు అలాంటి పరిస్థితి కలిగినప్పుడు వచ్చి, అయ్యా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు ప్రభు తట్టు తిరగండి, మీ మనసు మార్చుకోండి, లేకపోతే మీరు చేసే పాపం ఏదైతుందో ఆ పాపాన్ని విడిచిపెట్టుకోండి, మీరు మారితే పరిస్థితులు మారిపోతాయి, అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఈ శ్రమకి, కరువుకి, బాధకి, బలహీనతకి, ఈ గాయపరచబడిన అనుభవానికి, పుండు కలిగిన పరిస్థితికి నువ్వు ఎక్కడో దేవునికి విరుద్ధంగా ఉన్నావు, జీవిస్తున్నావు. నువ్వు మారి దేవుని సంధికి వస్తే, లేకపోతే నువ్వు మార్పు చేసి దేవునిలో సరిగ్గా నీవు ఉంటే దేవుడు మరలా మీ పరిస్థితులు మారుస్తాడంటే మారరు. మనసును మార్చుకోరు, బుద్ధిని మార్చుకోరు, క్రియలు మార్చుకోరు, చేస్తున్న అవిధేయతలను ఏమండి జరిగిస్తున్న అతిక్రమాలను మార్చుకోరు. హల్లెలూయా. సేవకుడు వచ్చి ఇలా చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అదే దారిద్రతలో పడుతున్నప్పుడు ఎవరో ఒకడొచ్చినా లేకపోతే వీళ్ళే ఎక్కడికో వెళ్ళినా ఇది మార్చుకోండి అంటే మాత్రం క్షణాల్లో మార్చేస్తారు. బ్రతుకు మార్చుకోమని చెప్తే మార్చుకోవడం ఇష్టం లేక బ్రతుకును మార్చుకోం. కానీ ఏమండి ఇంకొకటి మార్చుకోమంటే మార్చుది ఏముంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీకు బాధలు కలగటానికి ఇదే కారణం, కొంచెం ఇది ఇక్కడ ఉండకూడదు, ఇది మార్చేయండి అంటే క్షణాల్లో మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా. లేకపోతే 100 కొబ్బరికాయలు కొట్టండి శాంతి చేయండి అంటే క్షణాల్లో చేసి పడేస్తాం. అందుకే నేను ఒకప్పుడు ఒక కొటేషన్ చెప్పాను, ఎక్కడో చదివే, చాలా బాగుంది. ఎవరైనా సరే నెంబర్ ప్లేట్ మార్చుకోండి, పేరు మార్చుకోండి, ఏమండి గుమ్మం మార్చుకోండి, అది మార్చుకోండి, ఇది మార్చుకోండి, వెలవెల్పులు మార్చుకోండి అంటారు. కానీ బుద్ధి మార్చుకోండి, బ్రతుకు మార్చుకోండి, అప్పుడు మీ పరిస్థితులు మారితే అని ఒక్కడు చెప్పడు. అలా చెప్పేది పరిశుద్ధ గ్రంథం ఒక్కటే. హల్లెలూయా. నెంబర్ ప్లేట్ మారినంత మాత్రం నీ పరిస్థితులు మారో, నీ పేరు మారినంత మాత్రం నీ స్థితిగతులు మారో, వెలవెల్పులు మారినంత మాత్రం నీ స్థితిగతులు మారో. హల్లెలూయా. అది మార్చుకోండి, ఇది మార్చుకోండి, వాస్తు మార్చుకోండి, ఇది మార్చుకోండి అంటారు. ఏది మార్చుకున్నా నీ స్థితిగతులు మారో. నీ పరిస్థితులు మార్చబడాలంటే, నీ దారిద్ర్యముడు తొలగిపోయి ఐశ్వర్యం నీ జీవితంలోనికి రావాలంటే నిశ్చయంగా నా ప్రభు వల్లే అవుతుంది. ఆ ప్రభు నీ జీవితంలో కార్యం చేయాలంటే నువ్వు ప్రభు తట్టుకు తిరగాలి. అందుకంటున్నాడు, వారు శీఘ్రముగా నన్ను వెదుకుదురు, వెదికిన ఎడల, నా తట్టు మరలని ఎడల, నా తట్టుకు వచ్చిన ఎడల నేనే వారిని బాగు చేయదును, నేనే వారిని ఐశ్వర్యవంతులుగా మారుస్తాను. అందుకంటున్నాడు, దరిద్రులుగాను ఐశ్వర్యులుగాను చేయువాడు ఆయనే. హల్లెలూయా. అలా మన దారిద్ర్యత పొంది ఐశ్వర్యంలోనికి మనం రాగలగాలంటే, దీవెనకరమైన స్థితిగతుల్లోనికి మనం రావాలంటే, క్షేమకరమైన పరిస్థితులు మనం కలిగి జీవించాలంటే దేవుని యొద్దకు మనం రావాలి. వచ్చామండి పర్లేదండి అంటే కాదు, నామకార్థతను కూడా మనం విడిచిపెట్టాలి. వచ్చాము అన్నవారు చాలామంది ఉంటారు, వస్తారు వెళ్ళిపోతారు, ఏది మారదు, మనసు మారదు, తలంపులు మారు, ఆలోచన మారు, చూపులు మారు, క్రియలు మారు, ఏమి మారు. ఏంటైనా అంటే నేను వస్తున్నానండి, వచ్చి ఏం చేస్తున్నావు, వచ్చి వెళ్ళిపోతున్నానండి. హల్లెలూయా. అలాగైతే మన పరిస్థితులు కూడా మారు. హల్లెలూయా. మన పరిస్థితులు మార్చబడాలంటే ఆయన స్వాధీనంలోనే ఉంది. అందుకే దారిద్ర్యమును ఐశ్వర్యాన్ని కలగజేసేవాడు ఆయనే అంటూ ఆయన గురించి రాయబడ్డాడు. అలాగే కృంగజేయువాడును
లేవనెత్తువాడు కూడా ఆయనే. కృంగిపోయావా, పడిపోయావా? ఎందుకో ఇదిగో ఒకసారి గమనించుకోవాలి. కారణం అదే, మనం ఆయనకి విరోధంగా జీవించటం వల్ల. ఒకవేళ నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆయన నిన్ను మరలా ఏం చేస్తాడు? లేవనెత్తే దేవుడు కూడా ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కృంగిపోయానండి, నా వల్ల కావట్లేదండి, ఇక నా బ్రతుకు, అసలు నా జీవితం మీద నాకు విరక్తి కలుగుతుందండి, నా బ్రతుకు మీద నాకు విరక్తి కలుగుతుందండి, అసలు నా కుటుంబం మీదే నాకు విరక్తి కలుగుతుందండి, ఎందుకు బ్రతుకుతున్నా నాకు అర్థం కావట్లేదండి అన్నట్లుగా నీ ఉంటే, నీ ఒక్కసారి ప్రభు యొద్దకు రా. నిన్ను పడిన స్థితిలో నుంచి లేవనెత్తేవాడు ఆయన. దీనంగా దరిద్రంగా వెళ్ళిపోయిన నీ స్థితిగతులు మళ్ళీ మార్చి ఐశ్వర్యాన్ని, ఘనతను అనుగ్రహించేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. ఎలాగూ చేయగలిగిన దేవుడు ఆయననండి. ఆయన తప్ప ఎవ్వరునూ లేరు. ఆయన తప్ప నీ స్థితిగతులు మార్చువారు ఎవరు లేరు. ఆయన తప్ప నీ బ్రతుకు మార్చువారు ఎవరు లేరు. ఆయన తప్ప నిన్ను లేవనెత్తేవారు ఎవరు లేరు. ఆయన తప్ప నిన్ను బాగు చేసేవారు ఎవరు లేరు. అందుకంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా చేతుల నుండి తప్పించువాడు ఒకడు కూడా లేడు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు లేరు, నేను ఒక్కడిని బాగు చేయగలిగిన వాడు అన్నాడు. అందుకంటున్నారు వాళ్ళు, ఆయనే మనల్ని చీల్చివేస్తుంది కనుక ఆయనే మరల మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయనే మనల్ని కొట్టెను గనుక ఆయనే మరల మనల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే మృతులను గాను సజీవులను గాను చేయవాడు. హల్లెలూయా. మృతి నొందించేవాడు, బ్రతికించేవాడు ఆయనే. దారిద్ర్యతను అనుగ్రహించేవాడు, లేకపోతే ఐశ్వర్యాన్ని కలగజేసేవాడు ఆయనే. కృంగ చేయువాడు, లేవనెత్తేవాడు ఆయనే. దరిద్రులను లేవనెత్తి ఎక్కడ కూర్చుండబెడతాడంట? అధికారులతో కూర్చుండబెట్టువాడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం. దావీదు గొర్రెలు కాచుకొని ఎక్కడో ఒక మూలన జీవిస్తున్న వ్యక్తి, మరుగైపోయిన వ్యక్తి, ఆ గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తిని రాజు సింహాసనం మీద కూర్చుండబెట్టిన వాడు ఆయనే. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రులను ఎక్కడ కూర్చుండబెడతాడంటే తెలుసా? అధికారులతో కూర్చుండబెడతాడు. ఏమంటే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, దానియేలు ఎక్కడ వాడు? ఇశ్రాయేలీయుడు. ఎక్కడికి కొనుపోబడ్డాడు? బబులోను దేశానికి ఒక చెరగా, ఒక బానిసగా కొనుపోబడ్డాడు. కానీ దానియేలుని దేవుడు ఏం చేశాడో తెలుసా? రాజు యొక్క ఆ స్థానములో అధికారులందరికంటే గొప్పవానిగా దానియేలుని కూర్చుండబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బానిసగా బబులోను దేశానికి కొనుపోబడిన దానియేలు అనే వ్యక్తిని రాజు ఆస్థానములో జ్ఞానము కలిగిన వానిగా, ఆలోచన చెప్పగలిగిన వానిగా, అధికారులతో సమానము, అందరికంటే కూడా ఉన్నతమైన స్థాయిలో కూర్చుండబెట్టిన వాడు నా దేవుడు. హల్లెలూయా. ఒక బానిసగా గతించిన వారం కూడా మనం నేర్చుకున్నాం సేవకురాల నోటి నుండి. యోసేపుని ఐగుప్తు దేశానికి ఎలా అమ్మివేశారంట? బానిసగా అమ్మివేస్తే అదే ఐగుప్తు దేశానికి యోసేపుని ఏం చేశాడు? అధికారినిగా, ప్రధానునిగా చేశాడు. హల్లెలూయా. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు, పెంట కుప్ప మీద నుండి పైకి లేవనెత్తే దేవుడు అండి మన దేవుడు. ఎప్పుడంటే నీవు ఆయన యొద్దకు మరలని ఎడల, ఆయన యొద్దకు వచ్చిన ఎడల, నీ తప్పిదములు ఏమిటో, నీ లోపమేమిటో, నీ అతిక్రమాలేమిటో, నువ్వు ఎక్కడ అవిశ్వాసివై, అపనమ్మకస్తుడివై, దేవుని తెలుసుకోలేక, దేవుని శక్తిని అర్థం చేసుకోలేక, దేవుని ప్రభావాన్ని అర్థం చేసుకోలేక, నీవు నార్మల్ క్రైస్తవునిగా, ఏమంటే ఒక వేషధారిగా, లేకపోతే ఒక నామకార్థమైన వ్యక్తిగా, లేకపోతే దేవుణ్ణి విసర్జించిన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావేమో. ఈరోజు ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను బాగు చేయటానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను లేవనెత్తటానికి, నిన్ను బ్రతికించటానికి, నిన్ను పెంట కుప్ప మీద నుండి లేవనెత్త అధికారులతోనూ సింహాసనాల మీద కూర్చోండబెట్టడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేనే నిన్ను లేవనెత్తేవాడను, నేనే నీ పరిస్థితులను మార్చే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ ఇక మనం ముగించుకుందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం.
ఆయన ఏమై ఉన్నాడో, ఇంకా ఏమంటే పరిశుద్ధ లేఖనాలు ఏమని తెలియజేస్తున్నాయి ఆయన గురించి నేర్చుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 38వ వచనం. మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా. చదువుదాం. నరులు తమ పాప శిక్షణ బట్టి ఎలా మూలుగుదురు? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములు మనము చేతులెత్తుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే 38వ వచనంలో చదివిన మాట్లాడండి. మహోన్నతుడైన దేవుని నోట నుండి ఏమి వస్తాయట? కీడును మేలును బయలు వెళ్ళును. హల్లెలూయా. ఆయన నోట నుండి నువ్వు మేలు పొందుకోవాలనుకుంటున్నావా, కీడు పొందుకోవాలనుకుంటున్నావా? ఏమండి, ఆయనను ఆశీర్వదించాలనుకున్నవారు 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. అందరి చేతులు లెగుస్తాయి, అందరి నోర్లు తెరవబడతాయి. హల్లెలూయా. ఆయన యొద్ద నుండి కీడు పొందాలనుకున్నవారు ఒక్కరుండరు భూమి మీద. మేమేమైనా తెలుగు తక్కువ పాస్టర్ గారు, మీరేసే క్వశ్చన్ ఎలాగేస్తారో నాకు తెలుసు, అందుకే నేను జాగ్రత్తగా ఉంటాను అన్నట్టు చూస్తున్నారు మీరు. హల్లెలూయా. కాబట్టి కీడు ఎవరు కోరుకో. ఆయన కీడును మేలును ఆయన నోట నుండి వస్తున్నాయి. ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే మనము ఆయనకి ఇష్టమైన ప్రజలముగా జీవించాలి. ఆయన మనల్ని ఆశీర్వదించాలి. ఆయన యొద్ద నుండి మనకు మేలైనది జరగాలంటే, ఆయన నోట నుండి నీకు మేలు కలుగునుగా కానీ పలకాలంటే మనం ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. మనం ఆయన యొద్దకు తిరిగి వచ్చి ఆయన మార్గములో ఆయనకి అనుకూలంగా మనం బ్రతికితే ఆయన నోట నుండి మనకి మేలు కలుగునుగాక అంటాడంతే. మేలు కలుగుతుంది, దీవెన కలుగునుగాక అనే పదం ఆయన పలికితే చాలండి. ఆయన నోట నుండి ఇది జరుగునుగాక, ఇది కలుగునుగాక అంటే సృష్టి యావత్తు కలిగిపోయినాయి. హల్లెలూయా. భూమి ఆకాశములు కలుగునుగాక అంటే ఏమైపోయినాయి? కలిగినాయి. ఆకాశము కలుగునుగాక కలిగేది. ఏమండి, వెలుగు కలుగునుగాక అంటే కలిగింది. జంతువులు, పాకు పురుగులు, పక్షులు ఇవన్నీ కలుగునుగాక, భూమి నుండి పుట్టునుగాక అంటే పుట్టాయి, కలిగాయి. దేవుని స్తోత్రం. సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక అంటే కలిగి సృష్టి అంతటిని యావత్తును ఆయన నోటి మాట చేత కలగజేశాడు. హల్లెలూయా. కొంతమందికి ఆ సంగతి అర్థం కావట్లేదు. సృష్టికర్త ఎవరు అర్థం కావట్లా. నీవు ఏమన్నా మనం చూస్తున్న ఈ సృష్టిని కలుగు చేసిన వాడు ఎవరు అనేది అర్థం కావట్లా. హల్లెలూయా. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, మన ప్రభువు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన కలుగునుగా కంటే కలిగాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నోట ఏముందంట? కీడు మేలుంది. ఆయన మేలు కలుగునుగా కంటే కలిగిద్ది. చంద్రుడు కలుగునుగా కంటే చంద్రుడు కలగలేదా? అలాగే నీ జీవితం మేలు కలుగునుగా కంటే అసలు మన పరిస్థితులే మారిపోతాయి. హల్లెలూయా. కీడు కలుగునుగా కంటే అయ్యో బాబు, ఇంకా అసలు ఊహించగలమా పాస్టర్ గారు? ఆయన ఆ పదం అన్నాడంటే ఇంకా మేము బతకగలమా భూమి మీద? మేము తట్టుకోగలమా? హల్లెలూయా. ఎవరిని తట్టుకోలేము. కనుక దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? కీడును మేలును కూడా కలగజేసే దేవుడు. అందుకంటున్నాడు అక్కడ తర్వాత వచ్చినలో మనం ఏం చేయాలి? అందుకని మనం ఏం చేయాలండి? అదే అధ్యాయం 40వ వచనం చెప్పారు కదా, 40వ వచనంలో అంటున్నాడు ఆయన, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందుము. హల్లెలూయా. ఇలాంటి దేవుడు ఆయన. ఇలాంటి దేవుని తట్టు మనము తిరగాలి. హల్లెలూయా. ఆకాశమందున్న దేవుని తట్టు మనము తిరిగి మన హృదయములను మన చేతులను ఎత్తుకోవాలి. హల్లెలూయా. మనం ఆయన తట్టు తిరగకపోతే, మనం ఆయన యొద్దకు రాకపోతే, మనం ఆయన్ని తెలుసుకోకపోతే మన పరిస్థితులు మారు, మన స్థితిగతులు మారు. హల్లెలూయా. అందుకే సువార్త చెప్పేటప్పుడు మేము ఎలా చెప్తామా? ప్రభు యొద్దకు రండి, ప్రభు మీ పరిస్థితులు మారుస్తాడు, మీ జీవితాలు మారుస్తాడు, మీ బ్రతుకులు మారుస్తాడు, మీ కష్టాల నుంచి ఆయన విడుదలిస్తాడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, నిత్య జీవానికి వారసుల్ని చేస్తాడని సువార్త ప్రకటిస్తాం. కానీ కొంతమంది విన్నవారు ఆయన యొద్దకు వచ్చి మేలు పొందారు, సజీవులై ఉన్నారు, బ్రతికారు, ఆశీర్వదింపబడ్డారు,
దీవించబడ్డారు, శాపము నుండి కొట్టివేయబడ్డారు, బాగు చేయబడ్డారు, స్వస్థత పొందారు. ఆయన ఎదుకు రాని వారు, ఇంకా ఆయన తెలుసుకున్న వారు, ఆయన చెప్పబడిన సువార్తను అంగీకరించిన వారు ఇంకా అలాంటి పరిస్థితుల మధ్య మగ్గిపోతున్నారు, నలిగిపోతున్నారు. ఏమండి జీవితాలని ఎందుకు జీవిస్తున్నామో ఎందుకో అన్నట్లుగా వారి జీవితాల మీద వారే విసుగు చెందిపోతున్నారు. దేవుడు ఈరోజు అంటున్నాడు, ఆయన వద్దకు నువ్వు తిరిగిరా. ఆయన ఇలాంటి దేవుడు, ఆయన ఏం చేయగలడో చాలా రిఫరెన్సులు వాక్యపు వెలుగులో దేవుడు నీతో మాట్లాడాడు. ఆయన వద్దకు నీవు తిరిగిరా. ఆయన నిన్ను బాగు చేసే దేవుడు, ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు, ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు, ఆయన నిన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కోరుకుంటుంది ఒకటే, నువ్వు ఆయన వద్దకు తిరిగి రావాలని. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి మళ్ళీ చదువుకున్నట్లయితే, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టునకు తిరుగుము. మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము. మేమెకను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడవు నీవే గదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చిట్ట చివరకు దేవుడు మరలా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో నీ పాపము చేత నీవు కూలితివి గనక, నష్టపోతీవి గనక, దారిద్ర్యత నొందితివి గనక, మరణానికి అప్పగింపబడుతున్నావు గనక, ఈరోజు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, జీవము కలిగిన దేవుడైన యెహోవా తట్టు నీవు తిరుగు. నువ్వు మాటలు సిద్ధపరుచుకొని ఎదుకురా. ఎలా పడుతున్నావు అలా మాట్లాడొద్దు. ఆయన భయంకరుడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన శక్తివంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన వద్దకు వచ్చేటప్పుడు కూడా మనం మాటలు సిద్ధపరచుకున్నాం. ఏది పడితే అది మాట్లాడడం కాదట. మాటలు, దేవుడు గొప్పవాడు, ఆయనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడే సమయం వ్యర్థం చేయకుండా ఏది మాట్లాడాలో సిద్ధపరచుకుని రావాలట. హల్లెలూయా, హల్లెలూయా. అలా నువ్వు చెప్పవలసింది ఏంటంటే, పాపములన్నిటిని పరిహరించయ్యా. అయ్యా, నీ వద్దకు నేను వచ్చాను, నీకు విరోధంగా నేను చేసిన నా పాపములన్నిటినీ పరిహరించు, క్షమించు నాయనా. ఇదిగో ఎడ్లకు బదులుగా మా పెదవులు మీకు అర్పించుచున్నాం. అప్పుడు వరకు వీళ్ళు ఎలా ఉన్నారంటే, దేవుడికి కావాల్సింది బలులేగా. ఎడ్లను బలిర్పించేద్దాం, గొర్రెలను బలిర్పించేద్దాం, మేకలను బలిర్పించేద్దాం. దేవుడు బలిని కోరువాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. దహన బలులు అర్పించట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో ఆ మాటలు ప్రవక్త అయిన సమూయేలు ఎవరితో మాట్లాడతాడంటే, మొదటి రాజుగా ఉన్న సౌలుతో మాట్లాడతాడు. హల్లెలూయా. బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం, మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి బలులు అర్పిస్తూ వచ్చారు. దేవునికి బలులే కావాలి కదా, బలులు అర్పించేసాం, మేకలు అర్పించాం, గొర్రెలు అర్పించేసాం, మా పాపాలు తొలగిపోయినలు అనుకున్నారు. వారి హృదయాన్ని వారు అర్పించలేకపోయారు. వారి నోటిని దేవునికి అర్పించలేకపోయారు, పెదాలను దేవునికి అర్పించలేకపోయారు. హల్లెలూయా. కనుక దేవుడు బలిని కోరువాడు కాదు, మన హృదయాన్ని కోరుతున్నాడు. అందుకే ఇప్పుడు ఏమంటున్నారంటే, మార్పు చెందిన వారే, బుద్ధి తెచ్చుకున్న వారే దేవునితో ఏమని చెప్పమంటున్నాడంటే, దేవుడు ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పిస్తున్నాం. ఇప్పటి వరకు ఎడ్లను బలర్పించాము, మా హృదయాల్ని మా పెదాలని మాకు నచ్చినట్లుగానే మేము ఉంచుకున్నాం, మీకు అర్పించలా. కానీ ఇప్పుడు ఏమర్పిస్తున్నామంటే, ఎడ్లకు బదులుగా, పశువులకు బదులుగా, బలులు అర్పించటానికి వాటికి బదులుగా ఇదిగో మా పెదవులను అర్పిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు వాటినే అంగీకరించే దేవుడు అని మాకు తెలుసు. దేవుని స్తోత్రం. అవే మా యొద్ద ఉన్నాయి. అశ్షూరీయుల చేత మాకు రక్షణ నొందగోరం. ఇందాక చదువుకున్నాం. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎఫ్రాయిము. దేవుడు కొట్టగా, దేవుడు చీల్చివేయగా, దేవుడు రోగం కలగచేయగా, దేవుడు పుండు కలగచేయగా అశ్షూరీయులు రక్షిస్తారని అశ్షూరీయుల రాజు దగ్గరికి వెళ్ళారు.
ఏమైనా మరి మేలు వచ్చిందా అంటే లేదు. అందుకే అంటున్నారు ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని, అశ్షూరీయుల చేత మేము రక్షణ నొందగోరము, మేమెకను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పం. హల్లెలూయా. బుద్ధి తెచ్చుకున్నారు ఇప్పుడు. కాబట్టి అశ్షూరుల దగ్గరికి వెళ్ళమయ్యా, నీవే మమ్మల్ని బాగు చేసే దేవుడు అని నీ యొద్దకే వస్తున్నాము. ఇక గుర్రములను లెక్కం, ఎందుకంటే గుర్రాలను ఆధారం చేసుకున్నారు. దావీదు అంటాడు, కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మేము గుర్రాలను లెక్కవయ్యా, ఆ గుర్రాలను బట్టి అతిశయించిన స్థితి చాలేక ఆ గుర్రాలు మమ్మల్ని రక్షించజాలవని మాకు అర్థమైంది. రక్షించేవాడివి, బాగు చేసేవాడివి, లేవనెత్తేవాడు నువ్వే అని మాకు బుద్ధి వచ్చింది కనుక గుర్రములని మేము ఎక్కము, వాటిని ఆధారం చేసుకోము. అలాగే అంటున్నారు, మీరే మా దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పం. అంటే అక్కడ మనం చదువుకున్నాం, ఎఫ్రాయిం ఏమయ్యారంట, విగ్రహములతో కలుసుకొని పోయారు. హల్లెలూయా. విగ్రహాలతో వారు పొత్తు పెట్టుకున్నారు, విగ్రహాలతో వారు కలిసిపోయారు. విగ్రహాలను వారు మరలా దేవుళ్ళుగా భావించి ఆరాధించే పరిస్థితులకు వారు వెళ్ళిపోయారు. దేవుడు ఇప్పుడు 4 దెబ్బలు కొట్టేసరికి బుద్ధి తెచ్చి ఇప్పుడు అంటున్నారు, మా చేతి పనితో చేసిన వాటిని ఇక నీవే మా దేవుడు అని చెప్పం. హల్లెలూయా. స్పష్టంగా రాయబడింది లేఖనాల్లో చాలా చోట్ల, వాటికి నోరుండియు పలకో, చెవులుండియు విను, చేతులుండియు కదల్చు, కాళ్ళుండియు నడవవు, నోరుండియు మాట్లాడు. వాటిని చేసేవారును వాటిని పూజించువారును వాటి వంటి వారే అని కీర్తన గ్రంథాల్లో మనం ఎన్నోసార్లు నేర్చుకోనలేదా? హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు బుద్ధి వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే, మా చేతి పనితో చేయబడిన. హల్లెలూయా. ఇప్పుడు నేర్చుకున్నారు, తెలుసుకున్నారయ్యా, ఈ విగ్రహములన్నీ మా చేతులతో మేము చేసుకున్నవే. మట్టితో చేసుకొని, రాయితో చేసుకొని, బంగారంతో చేసుకొని, సువర్ణ ధూపములతో చేసుకొని, వెండితో చేయబడని, ఎలా చేయబడిన విగ్రహములు దేవుళ్ళు కాలేవు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళంటే, మా చేతి పనితో నీవే మా దేవుడు అని మేము చెప్పం. హల్లెలూయా. దేవుడు ఎవరయ్యా అంటే, భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్త అయిన ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే. అందుకే మొదట్లో ద్వితీయోపదేశకాండలు చదివించాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తట్టు నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, ప్రభువా, ఇంతవరకు తెలియక నేను పాపం చేశాను, నా పాపములన్నీ పరిహరించండి. ఎడ్లను ఇప్పటి వరకు బలులు అర్పించాను, కానుకలు ఇచ్చడమే నీకు సంతోషం అనుకున్నాను, దశమగలు ఇవ్వడమే నేను సంతోష పెట్టడం అనుకున్నాను, అవి ఇవి ఇవ్వడం వల్ల నేను సంతోష పెట్టగలను అనుకున్నాను. కానీ వాటిని బట్టి నువ్వు సంతోషపడే దేవుడువు కాదు, నా పెదవులు నీకు అర్పిస్తున్నాను అయ్యా అని నువ్వు చెప్పాలి అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వరకు నీవు నీ చేతులతో చేసిన వాటిని పూజిస్తూ అవి దేవుళ్ళుగా చెప్పుకుంటూ వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు అవి చెప్పకూడదు. ఏం చేయాలి అంటే, నువ్వు ఆయన తట్టు తిరగాలి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా దేవుడు? చివరి వచనం చదువుకుని నాలుగో వచనం చదువుకొని ముగించేసుకుందాం. వారు విశ్వాసఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. ఇక్కడి నుంచి చాలా వచనాలు ఉంటాయి. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నా తట్టు తిరుగుతారో, ఎప్పుడైతే ఇదిగో ఈ విషయాలను గ్రహించి మీరు నా తట్టు తిరిగి నన్ను బ్రతిమలాడుకుంటారో, నన్ను వెతుకుతారో, అప్పుడు నేను వారిని గుణపరిచేదను. అంటే మంచివారిగా తీర్చిదిద్దేదను, మంచి గుణలక్షణాలు కలిగిన వారిగా నేను వారిని మార్చేదను, పరిశుద్ధపరిచేదను, వారిని నేను స్నేహించేదను. హల్లెలూయా. దేవునితో స్నేహం ఎంత గొప్ప భాగ్యం. బైబిల్ గ్రంథంలో దేవునితో స్నేహితుడు ఒకడే పిలువబడ్డాడు, అబ్రహాము. అబ్రహాము దేవుడు అబ్రహాముతో స్నేహం కలిగిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు మనకి ఇస్తున్నాడు ఏంటంటే, మనం ఆయన తట్టు తిరిగినట్లయితే, ఆయన వెతికినట్లయితే, మన మనసులు మనం మార్చుకున్నట్లయితే, మన ఆలోచనలు మనం మార్చుకున్నట్లయితే, మనం ఆయన తట్టు తిరిగినట్లయితే ఆయన మనల్ని స్నేహిస్తాడు, మనల్ని ఆయన గుణపరుస్తాడు. చెట్టుకు మంచు ఉన్నట్లుగా ఆయన మనకి తోడై
ఉంటాడు. ఆ రకాలుగా మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇలాగున ఈ అధ్యాయం చివరి వరకు అలా మనం చదువుకుంటూ వెళ్తే ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి దీవెన కావాలన్న వారు రెండు చేతులు ఒకసారి పైకెత్తి దేవుని మహింపరుద్దాం. నేను గుణపరచాలనుకుంటున్నాను అయ్యా అన్నవారు దేవుని స్తుతిద్దాం. నేను దేవుని చేత మార్చబడాలన్న వారు దేవుని స్తుతిద్దాం. దేవుని చేత నేను దీవించబడాలన్నవారు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు ఆయన మనల్ని బాగు చేస్తాడు, ఎప్పుడు ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు, ఎప్పుడు ఆయన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడంటే మనము ఆయనకు అనుకూలముగా జీవించినప్పుడు. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో ఇదిగో ఈ లేఖనాల్లో తెలియచేయబడ్డాయి. ఆయన అంత గొప్పవాడు, కీడును కలగజేయవాడు ఆయనే, మేలును కలగజేయవాడు. ఆయన నోట నుండి అవి వస్తున్నాయని మనం నేర్చుకున్నాం. మృత నొందించువాడు బ్రతికించువాడు ఆయనే అని మనం నేర్చుకున్నాం. దరిద్రతలోనికి నడిపించేవాడు, ఐశ్వర్యంలోనికి నడిపించేవాడు ఆయనే అని నేర్చుకున్నాం. పెంట కుప్ప మీద నుండి దరిద్రులను పైకి లేవనెత్తేవాడు ఆయనే అని మనం నేర్చుకున్నాం. అధికారులతో సింహాసనాల మీద కూర్చొండబెట్టేవాడు ఆయనే అని నేర్చుకున్నాం. ఇవన్నీ ఎప్పుడు మన జీవితాల్లో జరుగుతాయి అంటే మనము తిరిగి ఆయన యొద్దకు వచ్చినప్పుడు. నువ్వు ఆయన యొద్దకు రానంత వరకు దేవుని కార్యం నీ ఎడల జరగదు. నువ్వు ఆయన తెలుసుకోనంత వరకు నీ దేవుని కార్యం నీ ఎడల జరగదు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినంత వరకు, నువ్వు ఆయన మీద నమ్మిక ఉంచినంత వరకు, నువ్వు ఆయన తట్టు తిరిగి నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినంత వరకు మన పరిస్థితులు మారవు. ఎప్పుడైతే మనం తిరుగుతామో, మనం ఒప్పుకుంటాము ఎడ్లకు బదులుగా నాయన, పశువులకు బదులుగా బలులకు నాయన కాదు, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను అని మనం ఎప్పుడైతే తిరుగుతామో నిశ్చయంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మన పరిస్థితులను ఆయన మారుస్తాడు, సంతోషముతో నింపి ఆయన సాక్షిగా మనల్ని వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అట్టి మేలుతో ఆయన మనల్ని నింపునుగాక. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు ఇంకా నీవు నామకార్థంగా ఉన్నావేమో, ఇంకా నేను దేవునిలోనే ఉన్నాను, నేను ఇశ్రాయేలుని, నేను క్రైస్తవుడిని అనుకుంటూ విగ్రహములతో పొత్తు పెట్టుకున్నావా? ఆజ్ఞలను అతిక్రమించి తిరుగుతున్నావా? దేవునికి వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నావా? ఆదివారపు క్రైస్తవుడిగానే బ్రతుకుతున్నావా? దేవుడు అంటే ఆయన సన్నిధిలోనికి వెళ్ళిన తర్వాత, దేవుడు బయటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టం అన్నట్లుగా ఉంటున్నావా? నీ తలంపులు, నీ ఆలోచనలు మార్చుకోకుండా నీకు అనుకూలంగా నీవు జీవిస్తున్నావా? అయితే మనం శిక్షణ అందుటికే పాత్రలం అయిపోతున్నా. ఆయన వారు అంటున్నారు, ఆయనే మనల్ని కొట్టాడు, ఆయనే మనల్ని చీల్చి వేశాడు, మళ్ళీ ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు. ఎందుకయ్యా ఆయన కొట్టాడు అంటే ఆయనకు విరోధంగా వారు జీవించటాన్ని బట్టి. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని శిక్షించాలని కోరుకోవట్లా, కానీ మన అతిక్రమాలను బట్టే, మన ప్రవర్తన బట్టి ఆయన మనల్ని శిక్షించాల్సి వస్తుంది. అందుకంటున్నాడు, వారి ప్రవర్తన బట్టి నేను వారిని శిక్షిస్తాను, వారి క్రియలను బట్టి నేను వారికి ప్రతీకారం చేస్తానంటున్నాడు. ఊరకనే కాదండి, ఆయన మనల్ని శిక్షించాలని కోరుకునే దేవుడు కాదు, ఆయన మనల్ని బాధించాలని దేవుడు కోరుకునే దేవుడు కాదు. కానీ మన ప్రవర్తనే మనకు శిక్షణ తీసుకొస్తుంది. మన తిరుగుబాటే ఆయన కోపాన్ని రేపుతుంది. మన అవిధేయతలే దేవుని యొద్ద నుండి ఉగ్రతను మన మీదకు తీసుకొని వస్తుంది. కనుక అలా ఉండక మార్పు చెంది దేవుని తట్టు తిరుగుదాం. యథార్థముగా హృదయంతో ప్రభువుని ఆరాధిద్దాం. నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం. సమర్పించుకుందాం. ఏంటి? కానుకలు కాదు, బలులు కాదు, మేకలము కాదు, గొర్రెలు కాదు, బలర్పించాల్సింది నీ హృదయాన్ని. రోమపత్రికలో ప్రభు అంటాడు కదా, పౌలు రాస్తూ, సజీవ యాగముగా మీ ప్రాణాత్మ శరీరములను ప్రభువుకు సమర్పించుకోండి. ఈరోజు సమర్పించాల్సింది ఇదే, నీ ప్రాణాత్మ శరీరములను ప్రభువుకి సమర్పించు. ప్రభువా, నీ తట్టు మేము తిరుగుతున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి, మా పాపములను పరిహరించండి, మా దోషములను క్షమించండి, నీ మీద తిరుగుబాటు చేసిన ప్రవర్తన క్షమించండి, నీకు విరోధంగా బ్రతికిన జీవితాన్ని క్షమించండి, మా చేతులతో మేము చేసుకున్న వాటిని దేవుళ్ళుగా భావించి ఆరాధించిన మా మూర్ఖపు స్థితిని బట్టి మమ్మల్ని క్షమించండి. ఇక మేము చెప్పమయ్యా, మా చేతులతో చేసుకున్న వాటిని మీరే మా దేవుడని మేము పలకము. భూమి ఆకాశములు సృజించిన దేవుడు నీవే అని నీ తట్టే మేము తిరిగి, నీవే మాకు దేవుడు అని నిన్ను ఆరాధిస్తాము నాయన. మా పెదవులను మీకు అర్పిస్తాం. నీవు అంగీకరించువాడవదే, నువ్వు కోరుకునేవాడవదే, నువ్వు బలును కోరుకునేవాడవు కాదయ్యా, కనికరమనే కోరుకునేవాడవు. మా హృదయాన్ని నువ్వు ఆశిస్తున్నావు, కోరుతున్నావు నాయన. నీ తట్టు తిరుగుతాను,
నీ చేత ఇదిగో నువ్వేం చేయగలవో నేను నేర్చుకున్నానయ్యా. అలాంటి దీవెన నా మీద ఉండునట్లు నేను తిరిగి నీ యొద్దకు వస్తానని ప్రార్థన చేసుకుందాం. ఆయన యొద్దకు రండి, ఆయన తట్టు తిరగండి. ఇంకా లోకంలో ఉన్నావేమో, ఇంకా నామకార్థతలో ఉన్నావేమో, ఇంకా వచ్చి వెళ్ళిపోతున్న క్రైస్తవుడిగానే ఉన్నావేమో, లేకపోతే ఆదివారం క్రైస్తవుడిగానే ఉన్నావేమో, ఏమండి తెలిసి తెలియనట్లుగానే బ్రతుకుతున్నావేమో, అవిశ్వాసిగా బ్రతుకుతున్నావేమో. వద్దు, మార్పు చెంది దేవుని తట్టు తిరిగి దేవునికి అనుకూలంగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతుకుదాం. అప్పుడు ఆయన మనల్ని లేవనెత్తేవాడు, అధికారులతో కూర్చుండబెట్టేవాడు, ఐశ్వర్యమును కలుగు చేసే దేవుడు, పెంట కుప్ప మీద నుండి పైకి లేవనెత్తే దేవుడు, కృంగజేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. గనుక కీడును మేలును ఆయన నోట నుండి వచ్చును. ఏది పొందుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలయ్యా. ఈరోజు మాతో మీరు మాట్లాడి నీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. నీ సన్నిధిలో ఉన్న మేము మీరేం చేయగలరో మేము నేర్చుకున్నాం. ప్రభువా, నీ తట్టు మేము తిరిగి నీ యొద్దకు మేము వచ్చి మేలు పొందటానికి, కనికరం పొందటానికి, ఐశ్వర్యం పొందటానికి, జీవింపబడటానికి, కార్యాలు మేము చూడడానికి నీ సహాయం చేయండి. నీకు విరోధంగా ఉంటే, నీకు కోపం తెప్పిస్తే మీరు మమ్మల్ని కొట్టెదరయ్యా, చీల్చివేస్తారయ్యా. తప్పించేవాడు ఒకడును ఉండడు అంటున్నావయ్యా. అయ్యా, మీరు మమ్మల్ని బాగు చేయండి, మీరు మమ్మల్ని స్వస్థపరచండి. నీ తట్టు తిరుగుతున్నాం. నా స్థితిగతులు మార్చండి, నా కుటుంబ పరిస్థితులు మార్చండి, నా తల్లిదండ్రులు మార్చండి. నా స్థితిగతులు మీ స్వాధీనం చేసుకోండి అయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. ప్రభువా, సహాయం చేసి నడిపించండి. నీ కార్యములు మా ఎడలు నూతనపరచండి నాయన. ఈ విన్న వాక్యం నీ బిడ్డల హృదయాలు నూరంతల ఫలాన్ని దయచేయండి. నిశ్చయముగా మేము నీ తట్టు తిరిగి మీ చేత దీవించబడే భాగ్యం, కనికరింపబడే భాగ్యం, స్వస్థత పొందే ధన్యత మాకు కలుగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.